సహవాస ప్రార్థనలు అంటే చాలా చక్కగా పరిగెడుతున్నాం, మంచిదే. సోమవారం అంటే పరిగెడుతున్నాం, మంగళవారం అంటే పరిగెడుతున్నాం, బుధవారం అంటే పరిగెడుతున్నాం, చాలా మంచిదే. కానీ నీ ఒంటరి ప్రార్థన ఎక్కడ? దేవునితో నువ్వు గడిపే నీ ఒంటరి సమయం ఏది? 10 మందితో కొన్ని విషయాలు నువ్వు చెప్పుకోలేవు. 10 మందిలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు నువ్వు దేవునితో మాట్లాడలేవు. నీ మనసులో ఉన్న ఆ బాధ, వేదన, కన్నీరు, నీ మనసులో ఉన్న భావాలు దేవుని దగ్గర ఒలికించాలంటే స్పెండ్ యువర్ టైమ్ లోన్లీ విత్ గాడ్. దేవునితో ఆ సమయాన్ని గడుపు. ప్రభు చాలా చాలా బలంగా నిన్ను షేప్ చేస్తారు. ఆయన రూపంలో నిన్ను మార్చుకుంటుంటాడు. 73వ కీర్తనలో దైవజనుడు కూడా అదే అంటాడు. చూడండి 73:28 దానిలో ఈ విధంగా రాయబడింది, నాకైతే దేవుని పొందు, చెప్పండి, దేవుని పొందు ధన్యకరము. చెప్పండి, ధన్యకరం. దేవుని పొందా లేకపోతే ప్రజలతో విందా అన్నాడా? మనకు ప్రజలతో విందు ధన్యకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ దైవజనుడు ఏమన్నాడు? దేవునితో పొందు, చెప్పండి, ధన్యకరము. పొందు అంటే అర్థం ఏంటి? దగ్గరగా రావడం. ఎస్, దట్స్ ద రైట్ మీనింగ్. ఇంగ్లీష్లో డ్రాయింగ్ క్లోజ్ టు గాడ్ అనే మాట ఉంటుంది. హిబ్రూ భాషలో కెరేబా అనే పదం వాడారు. కెరేబా అంటే అర్థం ఏంటంటే కమింగ్ క్లోజ్ టు గాడ్ దెన్ ఎవర్ బిఫోర్. ఒక్కొక్కసారి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే కొన్ని అడుగులు దేవునికి దగ్గరగా వచ్చేస్తున్నావు. దేవుని పొందు ధన్యకరం అంటే అదే, ఆయనతో సహవాసం చేయడం.